మురుగుడికి ప్రసాదం నైవేద్యం శనగపిండి, నెయ్యి, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడరు, షుగర్ ఫ్రీ పౌడరు, ఎలచీ పౌడరు ఇవి పెట్టి ఒక నైవేద్యం తయారు చేద్దాం మురుగునికి. మురుగా ముఖ్యమైన డిష్ పాలు, ఇందులో కలపాల్సిన పాలు. మంచి లోతైన బౌల్ తీసుకుని వాటర్ లేకుండా డ్రై తీసుకుని కడాయిలో చక్కగా నెయ్యి, బాగా నెయ్యి కరిగాక శనగపిండి బాగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేగించుకోవాలి. పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా వేపుకోవాలి. శనగపిండి వేగితే చాలా మంచి గుమగుమలాడుతుంది. ఆ స్టేజ్లో మనం నెక్స్ట్ ఐటమ్స్ వేస్తూ రావాలి. చూద్దాం. నాకైతే మంచిగా వేగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం పాలు కలపాలి ఇందులోకి. ఫస్ట్ రౌండ్ పోసిన పాలకు బాగా థిక్ అయిపోతుంది చూడండి. మెల్లమెల్లగా కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా పాలు కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి కన్సిస్టెంట్గా. అప్పుడు అదిలాగా తిక్కుగా గడ్డగట్టినట్టు అవుతుంది. అంటే ఆ పాలు కూడా ఆ శనగపిండి లాగేసుకుంటుంది, ముద్దలాగా తయారవుతుంది. అంతదాకా మనం కలుపుతూ ఉండాలి. స్టేజ్లో ఏలక్కాయ పొడి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకా థిక్ అవుతూ వస్తుంది. బాగా కలుపుతూనే ఉండాలి కన్సిస్టెంట్గా, అంటే గడ్డలు కట్టకూడదు అన్నమాట. చూడండి ఎంత మెత్తగా గడ్డలు కట్టకుండా అలా వచ్చేస్తుంది, పేస్టీగా అయిపోతుంది అన్నమాట. ఈ స్టేజ్లో చక్కెర పొడి వేసేసుకోవాలి. చక్కెర కొద్దిగా మెత్తబట్టిస్తుంది మళ్ళీ. ఇప్పుడు కూడా మళ్ళీ మనం వంటలు పట్టకుండా కలుపుతూ ఉండాలి. చూసారంటే చక్కెర కరిగి కొద్ది మెల్లగా మెత్తబడుతుంది మళ్ళీ. ఈ స్టేజ్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొట్టుకున్నాం కదా, అది దానికి ఎంత మటుకు కావాల్సి వస్తుందో అంత వేసేసుకోవాలి. చక్కెర కన్సిస్టెన్సీ, ఈ డ్రై ఫ్రూట్స్ కన్సిస్టెన్సీ అన్నీ శనగపిండి ఎంతగా లాగేసుకుంటుందంటే లోపలికి మళ్ళీ అది గడ్డగట్టడం మొదలు పెడుతుంది. చూసారంటే చక్కగా కన్సిస్టెన్సీ మారుతూ వస్తుంది చూడండి. వేడి మీద ఉండే కొద్దీ కరగడం, దగ్గర కావటం, శనగపిండి లక్షణం తిక్కవడం. కాబట్టి కలబెడుతూనే ఉండాలి. కలయబెట్టడం కొద్దీ అందులో అన్నీ మిక్స్ అవుతుంది ఈక్వల్గా. చూడండి, కలయబెట్టే కొద్దీ మళ్ళీ వంట పట్టింది, గట్టిగా అనిపిస్తుంది కదా. ఇందులో ఇప్పుడు చక్కెర పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, ఎలచీ పౌడర్ అన్నీ కలిపేసాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని కొద్దిగా మెత్త చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మళ్ళీ నెయ్యి కొద్దిగా వేసుకొని మంచిగా దాన్ని కలబెడుతూ ఉండాలి. ఎంతకు దాంట్లో నెయ్యి ఈడ్చుకుంటూ ఉంటుందో కొద్దిసేపు అయ్యాక మనం చేస్తున్న దీని మెథడ్లో తర్వాత నెయ్యి వదులుతుంది అన్నమాట. అది దీని లక్షణం. చూడండి, నెయ్యి పోసాక దాని కన్సిస్టెన్సీ చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందంటే. చక్కగా ఆ ఒక కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది చూడండి, ఎంత సాఫ్ట్ అయిపోయిందంటే. నెయ్యి ఇంకోసారి మళ్ళీ ఇంకా యాడ్ చేసి తర్వాత కూడా మనం ఎంతకు చేయాలంటే అంతకు సాఫ్ట్ చేసుకోవచ్చు.
ఇది మురుగుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అంట. ఓం మురుగా మురుగిన కరోహర.